భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత మాడ్వి హిడ్మా. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే తొలి పేరు హిడ్మాదే. మావోయిస్ట్ పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది. PLGA 1వ బెటాలియన్ కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా హిడ్మా పనిచేస్తున్నాడు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తుంది. మాడ్వి హిడ్మా సొంతూరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువ్వర్తి. మురియా తెగకు చెందిన ఆదివాసీ అయిన హిడ్మా 5వ తరగతి వరకు చదివాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి దగ్గరగానే ఉంటుంది ఈ ఊరు. 15 ఏళ్ల వయసు వరకు ఆ ఊళ్ళోనే ఉన్నాడు. బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నరనరాన వంట పట్టించుకున్నాడు. కిషన్ జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగులు వేశాడు. నూనూగు మీసాల వయసులో పార్టీలో చేరిన హిడ్మా ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగాడు. హిందీ, ఇంగ్లీష్, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై పట్టు పెంచుకున్నాడు. జేగురుగుండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన చింతల్నార్ టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ అంబుష్ దాడిలో 76 మంది CRPF జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తరువాత మావోయిస్ట్ పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అనంతరం మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నాడు. బస్తరియా మురియా తెగకు చెందిన హిడ్మా అసలు పేరు మాడ్వి ఇడమ. కానీ మాడ్వి హిడ్మాగా స్థిరపడిపోయింది. హిడ్మాకు సంతోష్, ఇడ్మాల్, పొడియం భీమా అన్న పేర్లు కూడా ఉన్నాయి. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరిన హిడ్మా PLGA సభ్యులకు శిక్షణ ఇస్తాడు. ఒక్కో బెటాలియన్లో 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. PLGAతో పాటు మిలీషియా సభ్యులకు కూడా ఫైరింగ్లో శిక్షణ ఇచ్చేది హిడ్మానే. మాడ్వి హిడ్మాకు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దగ్గరగా ఉండే ఏ టీంలో 10 నుంచి 12 మంది సభ్యులు, మధ్యలో ఉండే B టీంలో 20 నుంచి 22 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. మావోయిస్ట్ పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా ఎలా ఉంటాడు బయట ప్రపంచానికి వెల్లడి కాలేదు. దాదాపు 25 ఏళ్ల క్రితం నాటి ఫోటోనే ఇన్నాళ్లు అందుబాటులో ఉంది. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్న తరుణంలో హిడ్మా తాజా చిత్రం బహిర్గతమైంది. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం హిడ్మానే కమిటీలో అత్యంత పిన్న వయస్కుడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, CRPF క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో హిడ్మా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. దండకారణ్యంపై పూర్తి పట్టున హిడ్మాపై ₹1 కోటి పైగా రివార్డు ఉంది. ఏపీలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య రాజేతో పాటు 4 మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు ఇంటెలిజెన్స్ అడిషనల్ DG మహేష్ చంద్ర. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారన్నారు. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు జరిగాయన్నారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మరో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని తెలిపారు. ఇందులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్ దేవిజీ సెక్యూరిటీ కాగా మిగతా వారు 1st బెటాలియన్ కు చెందిన మావోయిస్టులు అన్నారు మహేష్ చంద్ర లడ్హా. ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్టులు ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడుపల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్
డెత్ అయింది. సెంట్రల్ కమిటీ మెంబర్ 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగే ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది. 31 మెంబర్స్లో 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీమ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా దాదాపు అందరూ 1st బటాలియన్ నుంచి హిడ్మాతో పాటు వచ్చి రైట్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందించడానికి లైవ్ ద్వారా రెడీగా ఉన్నారు. నరేష్, ఏదైతే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులకు అగ్రనేత అయిన హిడ్మా మరణ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ నరేష్. ఎస్ఆర్నా ప్రస్తుతం మనం విజయవాడలోని న్యూ అటంగా ప్రాంతంలో ఉన్నాము. పూర్తిగా కూడా ఒకవైపు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి జరిగిన భారీ ఎదురుకాల్పుల నేపథ్యంలో ఒకవైపు అక్కడి నుంచి నేరుగా అల్లూరు జిల్లాలోని మారేడుమల్లి ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత అయిన హిడ్మా మృతి చెందాడు. అతనితో పాటు అతని భార్య కూడా మృతి చెందిన సిచ్యువేషన్ చోటు చేసుకుంది. ఇలాంటి తరుణంలో ఒకవైపు అతను వారి దగ్గర నుంచి అంటే మిగిలిన ఎవరో మావోయిస్టులను వారి దగ్గర నుంచి తీసుకున్న కీలక సమాచారం నేపథ్యంలో విజయవాడ నగరంలోని న్యూ అటంగా ప్రాంతంలో 3 అంతస్తుల బిల్డింగ్లో నివాసం ఉంటున్న మావోయిస్ట్ సానుభూతి పరులు ఉన్నట్లుగా గుర్తించారు. అందులో భాగంగానే ఆక్టోపస్ బృందాలు అదేవిధంగా కృష్ణా జిల్లా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈరోజు ఉదయం సుమారు 10 గంటల ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు ఆ 3 అంతస్తుల బిల్డింగ్లో 12 మంది మావోయిస్ట్ సానుభూతి పరులు ఉన్నారని, ఒక లేడీ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. ఒక మహిళ ఆమెతో పాటు 12 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వారి దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మన సాక్షి టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న 3 అంతస్తుల బిల్డింగ్ ఏది ఉందో ఆ బిల్డింగ్ లోపల 12 మంది సానుభూతి పరులు ఉన్నారు. మరో 4 సానుభూతి పరులు పరారైనట్లుగా అధికారులు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే మావోయిస్టులకు ఆపరేషన్ కగార్ చేపట్టిన దగ్గర నుంచి భారీ ఎత్తున కూడా ఎదురుదెబ్బలు కొనసాగుతూనే వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఛత్తీస్గఢ్ అరణ్య ప్రాంతంలో ముఖ్యంగా పర్వతారోహణ జరిగిన తర్వాత అక్కడి నుంచి అరణ్య ప్రాంతంలో మొదలైన ఈ ఎదురుకాల్పుల ఘటన నిన్న అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యి తర్వాత తెల్లవారుజామున 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో ఆ మారేడుమల్లి ప్రాంతంలోని టైగర్ జోన్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో 6 మావోలు హతం కాగా ఆ తర్వాత జరిగిన సోదాలలో ఇప్పుడు సుమారు 12 మంది మావోయిస్ట్ సానుభూతి పరులు ఇక్కడ విజయవాడ నగరంలోని న్యూ ఆటనగర్ ప్రాంతంలో పెనందూరు వద్ద ఒక అంతస్తులో 3వ అంతస్తులో ఒక అంతస్తులో 12 మంది నివాసం ఉన్నట్లు గుర్తించారు. వారి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మావోలు ఎందుకు నగరాలు ఎంచుకున్నారు, వారి సానుభూతి పరులు ఇక్కడ ఉండడానికి కారణం ఎందుకు ఉందని ఆ కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే వీరు ఏదైనా ఒక భారీ ఆపరేషన్ చేపట్టారు. ఎందుకంటే హిడ్మా అనే వ్యక్తి మావోయిస్ట్ కేంద్ర బలగాల్లో ఒక కీ రోల్ పర్సన్. అదేవిధంగా మిలిషియస్ సభ్యులకు ప్రధానంగా ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే హిడ్మా మించిన వ్యక్తి ఎవరు లేరు. అలాంటి తరుణంలోనే ఆయన ఇచ్చిన భారీగా అనేక ఆపరేషన్లో కూడా హిడ్మా కీలక రోల్ పోషించారు. ఇలాంటి తరుణంలోనే చాలామంది ఎవరైతే కేంద్ర బలగాలు అదేవిధంగా పోలీస్ బలగాలు పహారాకాల సమయంలో నిఘా వర్గాలు ఎక్కువ ఉన్న సమయంలో కూడా హిడ్మా కీలకమైన ఆపరేషన్స్ చేపట్టి వారిని హతం చేసిన ఘటనలు కూడా చోటు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి హిడ్మా ఎందుకు టైగర్ జోన్లోకి ఎంటర్ అయ్యాడు, టైగర్ జోన్లో మారేడుమల్లి ప్రాంతం నుంచి ఏమైనా జీమాడుగుల ప్రాంతం వరకు కూడా ఏమైనా కీలకంగా కొన్ని ఆపరేషన్స్ చేపట్టే అవకాశం ఉందని అనుమానాలు తగ్గుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని చోట్ల సోదాలు జరుపుతున్నప్పటికీ విజయవాడ నగర ప్రాంతంలో న్యూ అటనగర్ ప్రాంతంలో ఇప్పుడు ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అదే తెల్లవారుజాము నుంచి 6 గంటల నుంచి 7 గంటల వరకు మారేడు ప్రాంతంలో జరుగుతున్న ఈ కాల్పుల ఘటన ఏదో ఉందో కాల్పుల తర్వాత మళ్ళీ 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఎదురు కాల్పులు జరిగాయని ఇప్పటి వరకు డీజీపీ ఆఫీస్ నుంచి కీలక సమాచారం వచ్చింది. అదే తర్వాత ఇప్పటి వరకు హతమైన 6గురిలో హిడ్మా ఉన్నట్లుగా గుర్తించారు. హిడ్మాతో పాటు అతని భార్య హిడ్మా తలపై రివార్డు ₹1,00,000 పైగా ఉంది. అదేవిధంగా హిడ్మా భార్యపై 50 లక్షల వరకు రివార్డు ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా హిడ్మా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రావెల్ అయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా హిడ్మా చుట్టూ 3 వలయాలు ఉంటాయి. 3 వలయాలు దాటుకొని ఎవరైనా రావాల్సి ఉంటుంది. 3 వలయాల్లో ముఖ్యంగా ఇప్పటి వరకు 10 నుంచి 25 మంది వరకు కూడా సభ్యులు ఉంటారు. అందులో 3 వలయాలు దాటుకున్న తర్వాత వెళ్లాల్సి ఉంటుంది. కానీ అలాంటి వలయాలు చిక్కుకొని ఉన్న హిడ్మాను దాటుకొని కేంద్ర బలగాలు ఏ విధంగా బుల్లెట్స్ సంధించాయి, అదేవిధంగా ఈ కాల్పుల్లో ఎదురు కాల్పులు జరిగే సమయంలో మిగిలిన ఎవరైతే మావోలు ఉన్నారో వారు ఎటువైపుగా ప్రయాణించాలనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు విజయవాడ నగర ప్రాంతంలో మావోయిస్ట్ కదలికలు మావోయిస్ట్ సానుభూతి పరులు భారీ ఎత్తున ఒక బిల్డింగ్లో అద్దెకు తీసుకుని ఉండడం, అదేవిధంగా వారి దగ్గర ఆయుధాలు ఉండడం అనేది కడకాలం రేపింది. అయితే పూర్తిగా
ఎటువంటి సమాచారం మేరకు కృష్ణా జిల్లా పోలీసులు ఆక్టోపస్ బృందాలు ఎన్ఎస్జీ బృందాలు లోపల చేరుకున్నాయి. అయితే సుమారు 3 గంటల ప్రాంతం నుంచి అంటే సుమారు 3 నుంచి 4 గంటలు అవుతుంది. ఈ 4 గంటల ప్రాంతం నుంచి కూడా పూర్తిగా కూడా సోదాలు జరుగుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న వారు ఆయుధాలు ఎక్కడి నుంచి ఎక్కడ తరలించారు, వారు రవాణా ఏ విధంగా జరుగుతుంది, ముఖ్యంగా ఇలాంటి నగరాలను టార్గెట్ చేసుకుని నగరాల్లో ఏ విధంగా వీరు నివాసం ఉంటున్నారు, ఈ సానుభూతి పరులు ఎటువంటి కార్యాచరణ ఉంటారు, ఈ కార్యాచరణలో భాగంగా మావోయిస్టులకు ఎటువంటి సహకారం అందజేస్తారు అనే కోణంలో జరుగుతుంది. అవి ఇప్పటివరకు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అతనితో పాటు ఆక్టోపస్ బృందాలు పూర్తిగా కూడా 4 నుంచి 5 బృందాలు కూడా దర్యాప్తు కొనసాగుతున్నాయి. అదే పరారైన 4 ఎవరైతే మావోయిస్ట్ సానుభూతి పరులు ఉన్నారో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల గుంటూరు వరకు కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న క్రమంలో ఆపరేషన్ కగార్లో పూర్తిగా కూడా మావోయిస్టులకు ఎదురుదాపని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎదురుదాప క్రమంలో చాలా వరకు అగ్రనేతలు ఎవరైతే కేంద్ర కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా హతమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. పూర్తిగా ఎదురుకాల్పుల ఘటనల నేపథ్యంలో ఎదురుకాల్పులకు సంబంధించి పూర్తిగా మావోయిస్టులు చాలా వరకు కూడా ఇప్పుడు చాలా వరకు మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి తరంలో మారేడుమల్లి ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 6 గంటల ప్రాంతం నుంచి మొదలైన ఈ ఎదురుకాల్పుల ఘటన ఇప్పుడు విజయవాడ నగరానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. విజయవాడ నగరంలో న్యూ ఆటనగర్ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు సోదాలు జరుగుతున్న క్రమంలో ఈ సోదాలలో ఎటువంటి బయటపడతాయి. అదేవిధంగా ఈ సానుభూతి పరులు విజయవాడ నగరానికి చెందినవారా, విజయవాడ నగరం నుంచి మరింత ప్రాంతాలకు కూడా వీరు వలస వెళ్తూ ఉంటారు. ఈ వలస వెళ్తున్న క్రమంలో వీరికి ఎటువంటి మావోయిస్ట్ ప్రాంతాల నుంచి అదేవిధంగా ఇప్పటి వరకు జనరల్గా మావోయిస్ట్ సానుభూతి ప్రాంతాలు అంటే మనం ఏజెన్సీ ప్రాంతాలు, ఒడిశా ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో ఉన్న నిరక్షరాస్యులు మాత్రమే వారికి సహకరిస్తుంటారు. కానీ ఇప్పుడు ఏకంగా నగరాల్లోనూ ఈ విధంగా విస్తరించి ప్రధాన ప్రాంతాల్లో విస్తరించడం అనేది కరకరంగా మారుతుంది. సాక్షి టీవీ స్క్రీన్ చూస్తున్న 3 అంతస్తుల బిల్డింగ్లో ఇప్పుడు ఒక అంతస్తులో నేరుగా 12 మంది మావోయిస్ట్ సానుభూతులు ఉన్నారు. అయితే వారి సానుభూతులకు సంబంధించిన వివరాలను కూడా కొద్దిసేపట్లో పోలీసు అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ 12 మందిలో ఒక మహిళ ఉన్నట్లుగా, మహిళ కేంద్రీకృతంగా మావోయిస్టులు సానుభూతి పరులు ఇక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. అయితే వీరు ఎక్కడి నుంచి వలస వచ్చారు, గతంలో గుంటూరు అదేవిధంగా మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చినట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించినప్పటికీ కూడా వారి దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. ఈ కీలక సమాచారంలో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, కేంద్ర బలగాలతో వీరికి ఎటువంటి సమాచారం ఉంది, అదేవిధంగా హిడ్మా మృతి చెందిన నేపథ్యంలో ఏమైనా ఒక భారీ ఆపరేషన్కు మావోలు తెగబడతారా, అదేవిధంగా ఇప్పటి వరకు ఇనాక్టివ్లో ఉన్న ఎవరైతే ఈ మావోయిస్ట్ సానుభూతి పరులు ఉంటారో వాళ్ళందరినీ మరొకసారి హిడ్మా చనిపోయిన నేపథ్యంలో మృత్యువాత పడిన నేపథ్యంలో ఒకసారిగా యాక్టివ్ చేస్తారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా నగరాల్లో ఈ విధంగా సానుభూతి పరులు ఒక్కసారిగా అలర్ట్ అవడం, వారి దగ్గర ఆయుధాలు లభ్యం కావడం, అదేవిధంగా ఇప్పటి వరకు హిడ్మాతో పాటు చనిపోయిన ఎవరైతే 4 ఉన్నారు, హిడ్మా అతని భార్య, అతనితో పాటు మరో 4 మృత్యువాత పడ్డారు. ఈ దగ్గర నుంచి 2 AK-47లు అదేవిధంగా ఒక రివాల్వర్ కూడా స్వాధీనం చేస్తున్నారు అధికారులు. అయితే వీరికి సంబంధించిన కేంద్ర బలగాలు అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఎటువంటి ఆయుధాలు సేకరించారు, వీరితో పాటు హిడ్మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే బలగాలు అంటే ఇతనికి 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తారో, రక్షణ వలయంగా నిలబడతారో వారి దగ్గర నుంచి ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ నగరంలో ఉన్న ఈ సానుభూతి పరుల వద్ద ఎటువంటి ఆయుధాలు ఉన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. వీరి దగ్గర భారీ ఆయుధాలు ఉన్నట్లయితే అసలు పూర్తిగా కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆయుధాలను స్వీకరించినట్ల తర్వాత వీరు ఏమైనా సరే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి ఏమైనా అపాయం కలిగే అవకాశం నేపథ్యంలో వారిని ముందుగా అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా పెనమలూరుకు సంబంధించిన ఇప్పుడు న్యూ ఆటనగర్ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా కూడా అప్రమత్తమైన పరిస్థితి. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్థానికులను కూడా అప్రమత్తం చేశారు. ఈరోజు ఉదయం సుమారు 10 గంటల ప్రాంతం నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు 3 నుంచి 4 గంటల కొనసాగుతున్న క్రమంలో కూడా ఈ సోదాలలో కొన్ని ఆయుధాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా ఈ సానుభూతి పరులు ఏ జిల్లా నుంచి ఎక్కడికి వలసలు మారారు, అదేవిధంగా వలస అవుతున్న క్రమంలో వీరికి అసలు సానుభూతి పరులకు ఒక్కొక్కరికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వీరికి ఏ విధంగా మావోయిస్టులు సంబంధాలు ఏర్పడ్డాయి, వీరు సానుభూతి పరులుగా మారడానికి కారణం ఏంటి, అదేవిధంగా ఈ సానుభూతి పరులుగా మారిన తర్వాత ఎటువంటి కార్యాచరణకు వ్యూహరచనకు వీరు తెగబడ్డారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఆక్టోపస్ బలగాలతో పాటు స్థానిక కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఎన్ఎస్జీ బృందాలు కూడా ఉన్నాయి. అయితే పూర్తిగా కూడా ఈ మూడు అంతస్తుల బిల్డింగ్లో ఎంతమంది ఇప్పటి వరకు సానుభూతి పరులు ఉన్నారు, అదేవిధంగా బయటికి పరారైన సానుభూతి పరులు ఏ జిల్లాకు పరారైన కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు అటవీ ప్రాంతంలో మారేడుమల్లి ప్రాంతంలో టైగర్ జోన్లో జరిగిన ఈ ఎదురుకాల్పుల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సోదాల్లో ప్రధానంగా విజయవాడ నగరంలో న్యూ నగర్ ప్రాంతంలో జరుగుతున్న సోదాలు ఇప్పుడు మరింత కరకలం రేపాయి. ఒక నగరంలో అదేవిధంగా నగరం నడిబొడ్డున ఈ విధంగా ఇలాంటి ప్రాంతాలలో మావోయిస్ట్ సానుభూతి పరులు కనిపించడం, అదేవిధంగా ఒకరిద్దరు కాదు ఏకంగా 12 మందికి పైగా సానుభూతి పరులు కనిపించడం కలకలం రేపుతుంది. పూర్తిగా కూడా ఇటువంటి నగరాల్లో అద్దెకు తీసుకొని వారి దగ్గర ఆయుధాలు ఉన్నా సరే ఏం జరుగుతుంది, నిఘా వర్గాల ఏ విధంగా చూస్తున్నారని కొనసాగుతుంది. ఎందుకంటే మారేడుమిల్లిలో కొంతమంది మావోయిస్టులు పోలీసులు చిక్కిన తర్వాత వారి దగ్గర వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు మావోలు ఎవరైనా సరే అల్లూరు జిల్లాకు సంబంధించి మారేడుమల్లి ప్రాంతంలో ఎవరైనా సరే మావోలు ఉన్నారో వారి దగ్గర సమాచారం ఎటువంటి సమాచారం ఇంకా రాబడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాలలో అదేవిధంగా ఒడిశా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు అదేవిధంగా నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మావోయిస్టులు సానుభూతి పరులుగా మారారు. వారికి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం, లేకపోతే వారికి తినుబండాలు అందించడం, అదేవిధంగా వారికి రూట్ మ్యాప్ క్రియేట్ చేయడం. ఎందుకంటే కొన్ని చోట్ల గ్రామస్తులు వారికి సహకరించి కొన్నిసార్లు వారికి ఆశ్రయం కూడా కల్పిస్తుంటారు. కానీ ఇప్పుడు నగర ప్రాంతాలలో ఈ విధంగా కొంతమంది సానుభూతి పరులు తయారవడం, వారికి
ఎటువంటి నగరాల్లో కూడా ఏమైనా సరే వారు స్టే చేయడానికి అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళే క్రమంలో కావచ్చు, లేదా ఒక భారీ ఆపరేషన్ చేపట్టే సమయంలో కూడా వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేందుకు అనేక ఏర్పాట్లు చేయడం అనేది ఇప్పుడు పూర్తిగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఇంతవరకు సంఘటన స్థలం చూసాము. అధికారులు అదే సోదాలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఇలాంటి తరంలో పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సోదాలు జరిగినట్లయితే ఇంకే ఏ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కేంద్ర బలగాలు ఇప్పటికే కొన్ని చోట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా కూడా మాడుగుల అదేవిధంగా మరణమల్లి ప్రాంతాల్లో పూర్తిగా పారా కాస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు నగరాల ప్రాంతాల్లో విజయనగరం సంబంధించిన పెనంలూరు ప్రాంతంలో ఇప్పుడు ఏకంగా 12 మంది సానుభూతి పనులు పెంచడం, వారు ఎటువంటి సంబంధాలు నెలకొన్నాయన్న కోణంలో కూడా సోదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్టులు మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. సెంట్రల్ కమిటీ మెంబర్ 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది. 31 మెంబర్స్లో 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా దాదాపు అందరూ 1st బటాలియన్ నుంచి హిడమాతో పాటు వచ్చేవాళ్ళు ఉన్నారు.